మనలో చాలామంది కోడిగుడ్డుని చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. రోజుకి 1, 2 లేదా అంతకంటే ఎక్కువ కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. కోడిగుడ్డును రకరకాలుగా వాడుతూ ఉంటాం. ఎగ్ పఫ్, అలాగే ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల వేరియంట్లలో దీన్ని తయారు చేసుకుని మనం నిత్యం తింటూ ఉంటాం. అయితే ఈ కోడిగుడ్లో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అంతా ఆ పచ్చసొనలో ఉంటుందని మనకి తెలుసు కాబట్టి చాలామంది ఆ పచ్చసొనను తీసి మిగిలిన తెల్లసొనను తింటూ ఉంటారు. అయితే ఏ విధంగా తిన్నప్పటికీ రోజుకి 2 లేదా అంతకంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే మాత్రం రాబోయే 7 లేదా 8 సంవత్సరాల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని సైంటిస్టులు చేసే పరిశోధనలో తేలిందన్నమాట. అయితే ఈ కోడిగుడ్లో కోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కోలిన్ అనే పదార్థం మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి మీద దండయాత్ర చేసి దాని వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది. అందువల్ల రోజుకి 2 లేదా అంతకంటే ఎక్కువ కోడిగుడ్లు తిన్న వారికి రాబోయే 7 లేదా 8 సంవత్సరాల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని సైంటిస్టులు ఒక 2500 మంది సభ్యుల మీద 8 సంవత్సరాలు చేసిన పరిశోధనల ఫలితంగా ఇది తెలిసిందనమాట. కాబట్టి కేవలం కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మాత్రమే కాకుండా వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి వచ్చేవారు కూడా ఈ కోడిగుడ్లు తినకూడదని ఈ వీడియో ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. కోడిగుడ్డు మనకు బలమే. అయితే ఈ బలమైన కోడిగుడ్డు పెట్టడానికి కోడి ఏ విధమైన ఆహారం తీసుకుంటుంది? కోడిగుడ్డు అయితే మాత్రం తినదు కదా. కోడి ఏం తింటుంది? గింజలు తింటుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే కోడిగుడ్డు కంటే గింజలు చాలా బలమైనవని మనం తెలుసుకోవాలన్నమాట. 100 గ్రాముల పుచ్చగింజల్లో 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒక కోడిగుడ్లో కేవలం 7 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల సోయా చిక్కుల్లో 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా 100 గ్రాముల మీల్ మేకర్లో 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డు తినకపోయినా పర్వాలేదు, కానీ ఈ పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మీరు తినండి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కోళ్ళు, మేకలు, గొర్రెలు, అదేవిధంగా గేదెల్ని పెంచేవారు. కాబట్టి వాళ్ళకి కోడిగుడ్లు, కోడి మాంసం, అలాగే మేక మాంసం, గొర్రె మాంసం, అదేవిధంగా పాలు అందుబాటులోకి ఉండేవి. కాబట్టి వీటినే బలవర్ధకమైన ఆహారంగా నమ్మి మన పూర్వీకులు అవి తీసుకునేవారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఈ రోజుల్లో అంతకు మించిన బలవర్ధకమైన ఆహారాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ బలవర్ధకమైన ఆహారాలు మీరు నిత్యం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.